సార్ మీరు నా దగ్గరకు వచ్చారు, మళ్ళీ ప్రభాస్తో సినిమా అంటున్నారు. సూపర్ సార్. అసలు స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ కంటే ముందు టైటిల్ చెప్తా. సినిమా టైటిల్ వచ్చేసి అడవి రాముడు. అడవి రాముడా? అది అన్నగారి సినిమా టైటిల్ కదా సార్. మీరు ఇప్పుడు ఆ సినిమాని స్పిన్ ఆఫ్ చేయాలనుకున్నా వాళ్ళ ఫ్యామిలీలో హీరోస్ ఉన్నారు. మన బాలయ్య బాబు ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ప్రభాస్ ఎందుకు అంటే లాస్ట్ 2 మూవీస్ వాళ్ళతోనే చేశానయ్యా, కానీ అవుట్పుట్ అంత సాటిస్ఫైయింగ్ గా రాలేదు. అదే వాళ్ళకి, అందుకే ఇటు వచ్చా. ఇప్పుడు ప్రభాస్ బలంటావు ఏంటమ్మా? ఏం లేదు సార్. సో ఇప్పుడు మీకు కావాల్సిన ఈ ట్రైన్లు, సుమోలు, బాంబులు, హెలికాప్టర్లు అలాంటి ఏమైనా కావాలా తెప్పిమంటారా? అబ్బాయి ఏం అవసరం లేదయ్యా, మన సినిమా ప్యూర్ లవ్ స్టోరీ. కావాలంటే క్యాప్షన్ కూడా చూడు, ఏక లవ్ యూ డూ, ఏక లవ్ యూ డూ. సార్ మీరు ప్యూర్ లవ్ స్టోరీ. అబ్బో ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్ సార్. చెప్పండి స్టోరీ ఏంటి? సో ఓపెన్ చేయంగానే కొంతమంది అడవి వాసులు ఒక దారిలో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఒక నదిలో ఒక షిప్ యాక్సిడెంట్ అయ్యి అందరు చచ్చిపోతారు, ఒక్క పిల్లోడే మిగులుతాడు. ఆ పిల్లోడిని వీళ్ళే కాపాడి తీసుకెళ్లి పెంచుకుంటారు. ఆ బాబే మన ప్రభాసు. సో ఆ బాబు పేరు రాముడు అని పెడతారనమాట. వీళ్ళు అడవిలో పెరుగుతాడు కాబట్టి అడవి రాముడు. ఓకే, ఇంట్రెస్టింగ్ సార్. తర్వాత ఇంకా బాబు కూడా ట్రైబల్ బాయ్స్ తోనే పెరుగుతాడనమాట. సో వన్ డే ఏం చేస్తారంటే ఆ గూడానికి ఒక ఎంపీ వస్తాడు. ఆ ఎంపీకి ఒక కూతురు ఉండిద్ది, సేమ్ ఏజ్ అనమాట, సేమ్ ఏజ్ గ్రూప్. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పుడు ఈ రిచ్ కిడ్ ఎంపీ కూతురు ఏదైతే ఉండిద్దో ఆ అమ్మాయికి ఒక మావయ్య ఉంటాడు అనమాట. ఆ మావయ్య చూసి అరే కూల్లా కొడక నువ్వేంటారు మా అమ్మాయికి దొరుకుతున్నావు అని చెప్పి అంటాడు. సో అప్పుడు మన హీరో ఎట్లాగైనా చదువుకొని బాగా ఫేమస్ అయ్యి ఉద్యోగం చేయాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి ఇంకా చదువుకొని ఫిక్స్ అయిపోతాడు అనమాట. మంచి కాన్ఫ్లిక్ట్ సార్. సో ఇప్పుడు మన బాబు పెద్దయ్యాక ఒక కలెక్టర్ ఏదో అయ్యి ఈ బ్యాడ్ మావయ్యని అల్లాడిచ్చి హీరోయిన్ ని లవ్ చేసి ఇట్లాంటిది ఏమైనా కాన్సెప్ట్ అయ్యేది? చెప్తా తొందర ఎందుకయ్యా. ఇప్పుడు మనం ప్రజెంట్ లోకి వచ్చేస్తాం. ప్రజెంట్ ఏంటంటే ఇంకా ప్రభాస్ పెద్దోడైపోతాడు, కాలేజీకి వెళ్తాడు అనమాట. మన హీరోయిన్ ఉంది కదా చిన్న పాప, ఆమె ఆర్తి అగర్వాల్ అనమాట మన హీరోయిన్. ఆమె కూడా సేమ్ కాలేజీకి వెళ్తూ ఉంటుంది. సో మన ప్రభాస్ ఇంకా ఫారెస్ట్ బాయ్, ట్రైబల్ బాయ్ తెలిసిందే కదా, ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటాడు. ఏదన్నా చేత్తోనే పగలగొట్టేస్తారు. ర్యాగింగ్, మామిడికాయలు, గుంజీలని కొంచెం కాంపిటీషన్లు పెడదాం, బాగుండేది సార్. దీనిలో మీరు చెప్పిన అన్నీ ఉన్నాయి సార్, ఒక్క కామెడీ తప్ప. ఓకే, కామెడీ వర్క్ అవ్వలేదు, అయితే ఇప్పుడు యాక్షన్ పెడదాం. సో ఈ ర్యాగింగ్ జరుగుతూనే ఉంటుంది. కొంతమంది గుండాలు కాలేజీకి వచ్చి మన ప్రిన్సిపల్ ఉంటాడు కదా, కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన బెదిరిస్తాడు. మన ప్రభాస్ వాళ్ళందరినీ తుక్కు కింద కొట్టి ప్రిన్సిపల్ని కాపాడతాడు. దీనికి ప్రిన్సిపల్ ఇంప్రెస్ అయిపోయి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ అవార్డు మన ప్రభాస్కి ఇస్తాడు. ఇది ఎలా ఉంది సార్? బెస్ట్ స్టూడెంట్ అంటే ఎవడన్నా బాగా చదువుకొని మంచి ర్యాంకో మంచి మార్కులు తెచ్చుకోను, ఈ జర్నల్స్, థీసిస్, పిహెచ్డీలు ఇలాంటి చేసిన వాడికి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ అవార్డు ఇస్తారు సార్. అంతేగాని కాలేజ్ మీద కూర్చున్న గుండాలని ఎవడు బాగా కొట్టాడో అది చూసి ఇవ్వరు సార్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓ అవునా, ఓకేనయ్యా. సరే మరి నెక్స్ట్ సీన్ లో ఇంకా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మన ప్రభాస్ ని ఎట్లాగో ఊరోడు కదా అని చెప్పి ఇరిగించాలని చెప్పి రాజీవ్ కనకాల గ్యాంగ్ చూస్తారు. కానీ మనోడు స్టేజ్ ఎక్కి ఇంగ్లీష్ మాట్లాడి పాట పాడి డాన్స్ చేసి ఫుల్ ఇంప్రెస్ చేస్తాడు అందరినీ. ఇప్పుడు చూడు నువ్వు చెప్పినట్టు దీంట్లో ఇంగ్లీష్ స్టడీస్ ఉంది, పాటలు, డాన్స్లు లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ బాగా ఇన్స్పైర్ అవుతారు. సార్ ఆయన ఏంటి సార్ సన్ ఆఫ్ ఇండియా అంటున్నాడు? ఆహా, ఇది ఆ సన్ ఆఫ్ ఇండియా కాదు, అల్లూరు సీతారామరాజు గురించి చెప్తున్నాడు ఆయన. అంతే, నాకు అర్థమైపోయింది సార్. ఇప్పుడు ఫైట్లు, డాన్సులు, సాంగులు, ఇంగ్లీషు అన్నారంటే హీరోయిన్ ఫ్లాట్ ఎక్కడ, అంతేగా? ఎస్, ఇప్పుడు నువ్వు నా ట్రాక్ లోకి వచ్చావయ్యా. ఇప్పుడు ఇంకా మన హీరోయిన్ డైరెక్ట్ గా వచ్చి అడిగింది ప్రభాస్ ని, నువ్వు ఫారెస్ట్ నుంచి వచ్చావు కదా, ఇంగ్లీష్ హౌకమ్ అని అడిగింది. మనోడేమో నాకు చిన్నప్పుడు ఒక అమ్మాయి గారు ఉన్నారు, అమ్మాయి గారు ఇన్స్పిరేషన్ తోనే నేను ఇంతటి వాడినాయని చెప్పి చెప్తాడు. ఇంకా హీరోయిన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పుడు హీరోయిన్ అన్నీ తెలుసు, కానీ హీరోయిన్ టీజ్ చేస్తుంది, అంతే కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ అంతేనయ్యా. మళ్ళీ మన రాజీవ్ కనకాల ఉన్నాడు కదా, చచ్చిపోతాడా? చావడయ్యా. అదేంటంటే మన సినిమాలో క్యూపిడ్ లాంటోడు, అతను ఏ పని చేసినా గానీ హీరో హీరోయిన్ అయిపోతా ఉంటుంది అనమాట. నువ్వు అన్నట్లే కొంచెం హీరోయిన్ టీజ్ చేసే సీన్లు పెడదాం, ఫాలోడ్ బై ఒక కామెడీ సీను, ఇంకా ఫాలోడ్ బై ఒక సాంగ్. ఏంటి సార్ అంత సింపుల్ గా చెప్తున్నారు? ఇంత లాగ్ సీన్ ని కాదు. ఇప్పుడు మనోడికి పేరు ఉంది, నేను డిస్మిస్ చేస్తున్నానంటే ఏనుండేసి సార్ ఇది కూడా ర్యాగింగ్ అనగానే
రాముడు చెప్పాడని నిన్ను వదిలేస్తాను వెళ్ళిపోతాడు. హౌ కన్వీనియంట్ సార్, ఇన్ఫినిటీ లెవెల్ ఆఫ్ థాట్ కన్వీనియన్స్ సార్ మీది. కానివ్వండి. ఇప్పుడు మన హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉండేది కదా, ఆ పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళిద్ది. కలిసి ఆ టైంలో పోలీసులు చూసి ఎంఐ కేసు అని చెప్పి బుక్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. స్టేషన్కి తీసుకెళ్లే దారిలో మన ప్రభాస్ ఆ అమ్మాయిని జీప్లో చూసి స్టేషన్ దాకా వెళ్ళి, సార్ అసలు ఈ సీన్ ఇక్కడ పెట్టడం వల్ల ఒక్క యూజ్, దీని సెటప్ దీని పేబ్యాక్ ఇది అని చెప్పండి. అసలు ఎందుకు వచ్చింది ఈ సీన్ ఇక్కడ? మరి ఫస్ట్ ఫైట్ అయి చాలాసేపు అయింది కదా, ఇంకో ఫైట్ పెట్టాలి కదా. సో ఇప్పుడు ఈ ఫైట్ బ్యాగ్ ఏంటంటే హీరోయిన్ బాగా ఇంప్రెస్ అయిపోయింది, ఫ్రెండ్ని కాపాడాడని చెప్పి హీరోని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసిద్ది. ఆ రోజు అమ్మాయి బర్త్డే అనమాట. సో బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఏంటంటే హీరో ఆ ఎంపీని చూస్తాడు. చిన్నప్పుడు పిల్ల పోయి పెళ్లి పోయి ఫుల్ హార్ట్ బ్రేక్ తో నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతాడు మన హీరో. సార్ మీకు సీరియల్ లాంటివి ఏమైనా డైరెక్ట్ చేయాలని ఒక ఫ్యాంటసీ ఏమైనా ఉందా? ఉంటే ఉండింది, దానికి నేనే దొరికానా సార్ మీకు? ఏంది సార్ ఇది, ఒక్కొక్క సీను ఇంత ల్యాగ్ ఉంది. ఈ ల్యాగ్ సీన్లన్నీ ఒక సీరియల్ ఎపిసోడ్ తెచ్చు తెలుసా? మొగల్ రేకులు దాటి రికార్డులు బ్రేక్ చేస్తుంది అట్లుంది మీరు చెప్పే సీన్లు. ల్యాగ్ అవుతుందంటావా? సరే అయితే ఫాస్ట్గా చెప్తాను చూడు. ఇప్పుడు హీరోకి బాగా హీరో వదిలేస్తాడు, హీరోయిన్ తీసుకెళ్ళిపోతారు. కట్టు ఇంటర్వెల్. నా లైఫ్లో స్టోరీ సిట్టింగ్ కూడా ఒక ఇంటర్వెల్ కావాల్సి వస్తుందని ఇప్పుడే తెలిసింది సార్. నాకు ఒక 20 minutes టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఏంటయ్యా ఇంటర్వెల్ అని చెప్పి ఎంతసేపు వెళ్ళావు? మీరు చెప్పే స్టోరీకి నిన్న తినింది కూడా బయటకు వచ్చేస్తుంది సార్. కొంచెం సెకండ్ హాఫ్ అయినా మంచిగా తీయండి సార్ ప్లీజ్. ఓకే ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ ఫుల్ సాడ్ అనమాట, ఏడుస్తూ ఉంటారు. మన బ్యాడ్ మావయ్య ఉన్నాడు కదా, ఆ మావయ్య ఏమంటాడంటే అరే వాడు ఇప్పుడు వదిలేసి ఉంటాడు, కానీ తర్వాత మళ్ళీ టెంప్ట్ చేస్తే మన పిల్ల లేచిపోయింది అనుకో, అప్పుడు మన పరువు పోయిద్ది అని చెప్తాడు. సో హీరోని లేపేయమని చెప్తాడు. సో ఇప్పుడు నాకు చేసి అరే వీడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు పిల్లని వదిలేసాక కూడా, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చాయని చెప్తాడు. మగాడిలా వెళ్ళి మొనగాడిలా తిరిగిరా అని చెప్తాడు. హీరో కూడా మగాడిలా బయలుదేరతాడు. ఏంది సార్, ఇప్పుడు హీరో కొట్టంగానే వాడు దొర్లుకుంటూ వెళ్ళి వాడి చేతిలో ఉన్న కత్తి వాడి పొట్టకే గుచ్చుకొని చచ్చిపోతాడు. ఓకే అది తీసేయండి సార్. ఇప్పుడు మగాడికి మొనగాడికి ఏమన్నా తేడా ఉందా సార్? రెండు ఒకటే కదా, అబ్బాయి అనే కదా మీనింగ్. మీకు ఏమైనా తేడా తెలిస్తే కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ ఆర్టిస్ట్ని ఎక్కడో చూసినట్టుంది సార్ నాకు, హీరో ఫ్రెండ్ని. నువ్వు లాజిక్స్ చూడమాకయ్యా, హీరోయిన్ ఎమోషన్స్ చూడు. ఇప్పుడు మన హీరోయిన్ అంటే పెళ్లి దగ్గరికి వెళ్తాడు, పెళ్లి దగ్గర సిప్పేయండి వాడిని తీసుకొస్తానంటాడు, వాడిని చంపే తీసుకొస్తానంటాడు. 5 నిమిషాలు షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇప్పిస్తానని చెప్పి రవిబాబు కూడా బయలుదేరతాడు. రోడ్ మీద బైక్ మీద ఫుల్ చేసి సీక్వెన్స్ ప్లాన్ చేశా, మామూలుగా ఉండదు సార్. వీడేంటి సార్ హీరోని పట్టుకొని నచ్చామంటున్నాడు. నాకు వీడిని ఫస్ట్ సీన్లో చూసినప్పుడే డౌట్ వచ్చింది సార్. వీడు యాక్చువల్లీ జెలస్ ఫీల్ అయింది హీరోయిన్కి కేక్ పెట్టిందని కాదు, హీరోయిన్ పెట్టిన కేకు హీరో తిన్నాడని ఫీల్ అయ్యాడు. హీరో మీద ఫీలింగ్స్తో ఫీల్ అయ్యాడు అనమాట వీడు. సూపర్ రైటింగ్ సార్ అసలు మీది, మామూలు కాదు. సెటప్ పేబ్యాక్ అంటే ఇలా ఉండాలి. కానీ ఈ షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఏంటి సార్? అదేమన్నా రోడ్డు పక్కన ఆనియన్ సమోసా అనుకున్నారా? 5 minutesలో తెప్పిస్తానంటాడు. షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉండిద్ది. ఒక లెవెల్ ఆఫ్ క్రిమినల్కే ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు అంతే తప్ప ఎవరో ఒక అమ్మాయిని లేపుకెళ్ళాడని చెప్పి వాడి మీద షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఎవరు ఇష్యూ చేయరు. సినిమాల్లో అలాగే వస్తాయా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా రోడ్డు బ్లాక్ చేసేస్తాడు మొత్తం రవిబాబు. ఇంకా వేరే ఆప్షన్ లేక నీళ్ళలోకి దూకేస్తాడు. నీళ్ళలోకి దూకిన తర్వాత అలా స్విమ్ చేసుకుంటూ ఒక లాంచ్లో స్టే వెళ్తారనమాట వీళ్ళు. ఇక్కడి నుంచి ఫుల్ రొమాన్స్ ఫాలోడ్ బై ఫుల్ కామెడీ. బ్రహ్మానందం గారే దింపుతున్న ఇక్కడే వేణుమాధవ్ కూడా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఆరేసుకోబోయి పారేసుకున్న సాంగ్ ని రీమేక్ చేస్తున్నా, మామూలు కాదు విజిల్ సీన్స్ ఇవన్నీ. ఫైనల్లీ ఒక 20 minutes సినిమా చాలా బాగుంది సార్. ఇలాగే కంటిన్యూ చేయండి సార్ మీరు. నెక్స్ట్ కూడా సేమ్ మళ్ళీ ఫుల్ రొమాన్స్ ఫాలోడ్ బై బ్రహ్మానందం కామెడీ, మళ్ళీ ఇంకొక సాంగ్. నాకు అర్థం కాలేదు సార్. అదేనయ్యా నువ్వే కదా బాగుందండి ఇలాగే కంటిన్యూ చేయమన్నావు, అందుకే సేమ్ ఫార్మేట్ రిపీట్ చేశా. తప్పు మీది కాదు సార్, నాది తప్పు. మీరు కంటిన్యూ చేయండి. రిపీట్ అంటున్నావు కాబట్టి మనోడు ఎట్లాగో ఫారెస్ట్ బాయ్ కదా, ఫారెస్ట్ టెక్నిక్స్తో వాడు కత్తిపట్టుకొని నువ్వు నన్ను నమ్మవయ్యా సైలెంట్గా. ఆ అడవి రాముడు తర్వాత మందే అంతటి సినిమా మామూలుగా ఉండదు, రికార్డ్స్ అన్ని బ్రేక్. సో ఇదండి మన ప్రభాస్ గారి అడవి రాముడు పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కింద కమెంట్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసి నేను నన్ను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా చాలా కంటెంట్ చేయడానికి తీశాను, కానీ మూవీలో ఆర్తి అగర్వాల్ గారిని ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ని అది చూసి దాంట్లో క్యారీ అయిపోయాను అనమాట. సో టైం లేదు తొందరగా చేయాలని చెప్పి కొంచెం హడావిడైతే పడ్డాను. బట్
కొంచెం ఫీల్ అయితే బాగానే అనిపించింది ప్రభాస్ గారు నా టైంలో అలా చూడటం. ఆర్జే అగర్వాల్ గారు చాలా బాగుంటారు సినిమాలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.